మనతో పాటు ఇంకొక కలర్. నమస్కారం అండి, ఎక్కడ నుండి? నమస్తే సార్. నేను ఇక్కడ కొండాపూర్ నారాయణపేట డిస్టిక్ అండి. ఏం పేరు? ధన్యవాద సార్. ఏం పేరు? వెంకటరెడ్డి. చెప్పండి. రైతు బంధు పడ్డదా? రైతు ఒకటి సార్, నాకు భూమి లేదు, ఏం లేదు. ఒక ఇల్లు వితీర్ణం ఒకటి ఏది స్లాబ్ ఉన్నోళ్ళకు లేదు, కారు ఉన్నోళ్ళకు లేదు. అవును. ఇవన్నీ పెట్టి ఇప్పుడు నాకు స్లాబ్ ఉంది, ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. కానీ స్లాబ్ ఇల్లు కష్టపడి కట్టుకున్నా నేను. మరి అటెంటప్పుడు రేషన్ కార్డు దానికి వర్తిస్తలేదని చెప్పేటంటే నేను ఎక్కడ పోవలే నేను. డైరెక్ట్ రేషన్ కార్డు వర్తిస్తలేదని చెప్పిరా మీకు? స్లాబ్ ఉన్నోళ్ళకు లేదు అనేది. ఏంది, రేషన్ కార్డా లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళకా? ఏది కూడా వర్తిస్తలేదు, ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ. అదొకటి. నేను ఒకటి యాక్చువల్లీ నా కళ్ళారా చూసిన సార్. ఒకటి ఏది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఉన్న కాన్స్టిట్యూన్సీ అంటే కొడంగల్, కోజిగి అక్కడ ఉంది కదా. అవును. అక్కడ నేను వర్కులు చేసిన. అయితే అక్కడ నీళ్లకు ఎద్దడి పూర, వాటర్ కు ఎద్దడి. ఏదే ఆడపిల్ల పోయినా కూడా అది కిలోమీటర్ల కొద్ది పోయి ఒక కడవ నీళ్ళు తీసుకురానికి కూడా ఇంట్లో కూడా అడిగే ప్రసక్తే లేనట్టు జరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అది ఒక కడవ నీళ్ళు చేసే చాలు మేము తాగుతాం కదా అనే కుటుంబం ఉంది ఆడ. అటువంటిది మన కేసీఆర్ సార్ అన్ని చేసి ఈ రోజు ఇంటింటికి మొత్తం నల్లలు వచ్చి అన్ని వాటర్ ఇబ్బంది లేకుండా చేసిండు. అటంటప్పుడు ఇప్పుడు వాళ్ళ ఏది శీలాలను కాపాడిన మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పలేని ఏం జరిగింది. ఆ కల్లారా చూసినట్టు కొన్ని. అటువంటిది ఇటువంటి పెట్టి అంత పరిచయాలు ఎత్తుండ్రు కదా. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? స్లాబ్ ఉన్నోళ్లకు లేదు, అది ఇది రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు అంటే ఎక్కడ పోలే. కాదు, రేషన్ కార్డు ఎందుకు ఇయ్యారంట స్లాబ్ ఉన్న వాళ్ళకు? లేదని చెప్తుండ్రు. స్లాబ్ ఉన్నోళ్ళకు లేదు, కారు ఉన్నోళ్ళకు లేదు, ట్రాక్టర్ ఉన్నోళ్ళకు లేదు. అవును, ట్రాక్టరు కారు ఉన్న వాళ్ళకు 6 గ్యారెంటీల పథకాలు వర్ధించవని చెప్పి చెప్తా ఉన్నారు. అవు అటువంటిది ఆయనని ఇచ్చేసి పెట్టిండ్రు. ఇప్పుడు పేపర్లు కూడా అన్ని బజార్ పాలు చేసిండ్రు కదా, రోడ్ పాలు చేసిండ్రు. మరి అటువంటిప్పుడు ఇది పబ్లిక్ ఎటు పోవలే మేము. రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే. చూస్తారు కదా ప్రజలారా, ఒకవైపు పూర్తిగా పబ్లిక్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మేము అందరి కాల్ లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందరి కాల్ ఒకరు వెనుక ఒకరు కంటిన్యూగా ఒక ఫోన్ మాట్లాడుతూ ఉంటే